ఇరాన్ టాప్ లీడర్స్ని చంపితే ఇరాన్ లొంగిపోతుంది, ఓడిపోతుంది అనుకున్నారా? ఇప్పుడేమైంది? ఇరాన్ శత్రువులే ఓడిపోయారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ. ఇరాన్ ప్రజల ఐకమత్యమే దేశాన్ని కాపాడింది. టాప్ లీడర్స్ని చంపితే మా దేశం లొంగిపోతుంది అనుకున్నారు, కానీ ఇరాన్ నాయకత్వాన్ని కూలదోయొచ్చని భావించారు. కానీ అది ఘోరమైన తప్పిదమని శత్రువులకు ఇప్పుడు అర్థమైంది. శత్రువుల కళ్ళు బైర్లుగా దెబ్బగొట్టామనంటున్నారు ముజ్తబా. ఇరాన్ కొత్త సంవత్సరం నౌరోజ్ సందర్భంగా ముజ్తబా ఖమేనీ సందేశాన్ని ప్రచారం చేసింది ఇరాన్ అధికారిక మీడియా. అయితే ఈ మాటల కన్నా ఇరాన్ చేసిన ఇంకొక హెచ్చరిక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. అదేంటంటే ప్రపంచవ్యాప్తంగా పర్యాటక కేంద్రాలనే టార్గెట్ చేసింది ఇరాన్. అన్ని పార్కులు, వినోద కేంద్రాలు, టూరిస్ట్ డెస్టినేషన్స్ పై దాడులు చేస్తాం, జాగ్రత్త అంటూ ప్రకటించింది ఇరాన్ టాప్ మిలిటరీ కమాండర్ జనరల్ షెకార్చి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మిడిల్ ఈస్ట్లో పెరుగుతోన్న టూరిజంపై దెబ్బ కొట్టే ప్లాన్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ నివాస సముదాయాల్ని కూడా టార్గెట్ చేసే అవకాశం కనిపిస్తోంది. దుబాయ్, ఖతార్ ఫేమస్ ప్రాంతాలని దెబ్బతీసే దిశగా ఇరాన్ ప్లాన్ వేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు గల్ఫ్ దేశాల్లోని ఎనర్జీ సైన్స్ చమురు క్షేత్రాలపై ఇరాన్ తన దాడుల్ని మరింత తీవ్రతరం చేసింది. సౌత్ పార్స్ నేచురల్ గ్యాస్ ఫీల్డ్పై ఇజ్రాయెల్ జరిపిన బాంబు దాడులకు ప్రతీకారంగా అటాక్స్ చేస్తోంది.